నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమలతో పాటు భవిష్యత్తును నిర్మిస్తున్నాం. శ్రీ సిటీలో ఎల్జీ యూనిట్లలో నారా లోకేష్ భూమి పూజ. త్రివిధ దళాల సర్జికల్ స్ట్రైక్ హర్షణీయం. సిపిఐ జాతీయ నాయకురాలు అక్కినేని వనజ. రెడ్ క్రాస్ అవార్డు అందుకున్న ప్రశాంతి కలెక్టర్ కు ప్రదానం చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. అంగరంగ వైభవంగా సత్యదేవుని కళ్యాణం. భారీగా తరలివచ్చిన తిలకించిన భక్తజనం. అప్రమత్తతో వ్యవహరిస్తేనే రక్షణ సాధ్యం. హోంశాఖ ఆదేశాలతో మాక్ డ్రిల్ నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ సిటీలో ఏర్పాటవుతున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి దశకు చేరుకున్న తర్వాత దేశంలో వినియోగించే 70% ఏసీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సరఫరా అవుతాయని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలతో పాటు భవిష్యత్తును కూడా నిర్మిస్తున్నానని లోకేష్ అన్నారు. మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వస్తువులు మేడ్ ఫర్ ది వరల్డ్ అనేలా చైత్రయాత్ర చేస్తాయన్నారు. పరిశ్రమలతో పాటు రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తున్నానని, స్మార్ట్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నానని చెప్పారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం కొల్లడం గ్రామంలోని శ్రీ సిటీలో 5,001 కోట్లతో ఏర్పాటవుతున్న అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎలీ ఎలక్ట్రానిక్స్ యూనిట్ 839 కోట్లతో నెలకొల్పే 5 అనుబంధ యూనిట్లకు సంస్థ ప్రతినిధులతో కలిసి లోకేష్ భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాద ముష్కర మూకలను అంతమొందించడానికి త్రివిధ దళాలు చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ ను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ప్రశంసించారు. ఉగ్రవాదాన్ని నిరోధించడానికి సైన్యానికి అందరూ అండగా నిలబడడానికి కోరారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2 మహిళలు ఏకకాలంలో 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి విజయవంతంగా తిరిగి రావడం అభినందనీయమన్నారు. అఖిలపక్ష పార్టీలని ఉగ్రవాద నిర్మూలనకు తీసుకునే చర్యలకు కేంద్ర ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతుగా నిలుస్తామని ఇప్పటికే ముక్త కంఠంతో ప్రకటించారు. రాజ్నాథ్ సింగ్ మొత్తం అంతా కూడాను ఇది ఎలా జరిగింది ఏమిటి అవన్నీ మీరు చాలా బాగా చేశారు, విజయవంతంగా జరిగిందని అభినందనలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో మీరు ఈ రకమైనటువంటి చర్యలకు వెళ్ళే సందర్భంలో మేము ఖచ్చితంగా బలపరుస్తాము, మా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఆ మేరకు ప్రభుత్వము 22వ తారీఖునటువంటి దాడి, ఆ తర్వాత జరిగినటువంటి అనేక చర్యలు నిజంగానే 9 ప్రాంతాల్లో సైమల్టేనియస్గా దాడి చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. దాని వెనకమాల చాలా పెద్ద కృషి, దాని వెనక చాలా పెద్ద ప్రయత్నము, చాలా అలర్ట్నెస్, చాలా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు ఇవన్నీ కూడా ఉంటాయి. దాన్ని నిర్వహించినట్టు అందరం ఒక 2 మహిళలు నిర్వహించడం కూడా జరిగింది. నిజంగానే సోహియాను సింగ్ వీళ్ళిద్దరికీ కూడాను
సిపిఐగా మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం కామ్రేడ్స్. అందుకని పాకిస్తాన్ కూడా ఆలోచించాలి. ఈ రకమైనటువంటి టెర్రరిస్టు స్థావరాలని వాళ్ళు పెట్టుకోవడం ద్వారా వాళ్ళు ఎంత నష్టపోతూ ఉన్నారు, ఎంత అపాస్పాలు అవుతూ ఉన్నారు, ప్రపంచంలో వాళ్ళు ఏకాకులు అవుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంది. మనం కూడా ఈ యుద్ధాలని నివారించుకుంటూ వెళ్ళటం అనేది ప్రపంచంలో ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత, అణుశక్తి పెరిగిన తర్వాత యుద్ధాలకు వెళ్ళటం అనేది ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. ఏదైనా డైలాగ్ ద్వారా, దౌత్యపరమైనటువంటి సంప్రదింపుల ద్వారా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మన సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో మనము ఎవరైనా వెళ్ళటం అనేది అది శ్రేయస్కరం. ఎందుకంటే మనము చూస్తూ ఉన్నాము, ఉక్రెయిన్ రష్యా వారు చూస్తూ ఉన్నాము, ఈ రావణాసుర కాష్టంలాగా పాలస్తీనా చూస్తూ ఉన్నాము, ఇజ్రాయిల్, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. అందుకని ఆ వైపుగా కాకుండా కొంత డైలాగ్ రూపంలో భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలను పరిష్కారం వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు మేము భావిస్తూ ఉన్నాం. జనరల్ స్ట్రైక్ సిపిఐగా మేము సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తూ ఉన్నాము. ఈ జనరల్ స్ట్రైక్ అనేది కేవలం నగరాలకే కాకుండా రూరల్ ప్రాంతంలో కూడా, రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ జనరల్ స్ట్రైక్లో భాగస్వామ్యం కావాలని మద్దతుని ప్రకటించాలని చెప్పేసి మా పార్టీ వైపు నుంచి మేము కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. చర్చలకి సిద్ధమన్నా కూడా ఏమాత్రం చర్చలకి ప్రభుత్వం వైపు నుంచి ఒక పక్కన ఏమన్నా కాశ్మీర్ దగ్గర ఏమన్నా పాకిస్తాన్ మీద ఏమన్నా మన 26 మంది మన పర్యాటకులు చనిపోతే మనం పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఏమన్నా అదే మిలిటరీ తోటి ఏమన్నా మన జనాన్ని, మన ప్రజల్ని, మన ఆదివాసీల మీద దాడి జరగటం అనేది చాలా హేయమైనటువంటి చర్య. ప్రభుత్వం ఈ రకమైనటువంటి మారణ హోమం మాత్రం అందరూ కూడా నిర్బంధంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మేమైతే ఈ రకమైన మారణ హోమాన్ని ఖండిస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఆలోచించాలి, దీనికి ఒక రాజకీయ సమస్యగా ఆలోచించి, రాజకీయ సమస్యగా ఆ కోణంలో దీన్ని పరిష్కారం కోసం ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వానికి సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. భవిష్యత్తు నిర్ణయాలని కొన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం పార్టీ శతవసంతాలు పూర్తి సందర్భంగా మరోపక్క జాతీయ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల శాఖ మహాసభలు కూడా ప్రారంభమవుతున్నాయి. మరోపక్క ఎన్నికలు పూర్తయి సంవత్సర కాలం దగ్గరికి వస్తుంది. సంవత్సర కాలంలో ప్రజలు ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చట్లేదు. దాంట్లో ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్యల మీద రాజమండ్రిలో 4000 పైగా జనంతో సమీకరణ పెద్ద కార్యక్రమం చేశాం. మీరందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేశారు. దాని కంటిన్యూషన్ కార్యక్రమం కూడా మేడం గారు చెప్తారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పి ప్రశాంతి పనిచేసిన సమయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాల విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం, ప్రజా ప్రయోజనాల నేపథ్యంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందుగాను ఆమె గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం స్వీకరించడం జరిగింది. 2023 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం కోసం చేసిన కృషిని గుర్తింపు గో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డు ప్రశంసా పత్రం అందుకున్నారు. రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి త్రయాన్నిక దీక్ష దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి ఆలయ ప్రాంగణంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో గురువారం సాయంత్రం 5:30 కళ్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. కోలాటంతో ఊరేగింపు, తిరువీధి ఉత్సవం జరిగింది. 6 గంటలకు శ్రీ లలితా కళా నృత్యానికేతన్ చిన్నాడచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. శ్రీ వైకానస ఆగమం ప్రకారం శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణాన్ని ఆలయ వేద పండితులు అంగరంగ వైభవంగా జరిపించారు.
కేంద్ర ప్రభుత్వ కేంద్ర హోంశాఖ సూచనలను అనుసరించి గురువారం సాయంత్రం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాయుడు పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించామని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ డి సుబ్బరాజు, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్ కింగ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, సిపిఓఎల్ అప్పల కొండ, డిఐపిఆర్ఓ సిహెచ్ శ్రీనివాస్, ఏఆర్డిఎస్పీ రవికుమార్, రాష్ట్ర సమాచార కేంద్రం ఇన్ఛార్జ్ సహాయ సంచాలకులు ఎం లక్ష్మణాచార్యులు, సహాయ ఫైర్ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ పాపారావు, టిఎస్సి, అగ్నిమాపక వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ఇతర బృందాలు సభ్యులు పాల్గొన్నారు. మనం గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు మన రాజమండ్రిలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నానికి మనం కేటగిరీ 2 కింద ఇవ్వడం జరిగింది. మనం విశాఖపట్నం దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం కూడా అలర్ట్గా ఉండాలని, హై అలర్ట్ ఉండాలనే ఉద్దేశంతో హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ వారి ఇచ్చిన ఆదేశాల మేరకు మనం అన్నీ కూడా మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అలాగే
పొద్దున అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా, రాజమండ్రి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఏనాడైనా ఎప్పుడైనా కూడా మనకు ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు రావచ్చు అనే ఉద్దేశంతో మన జిల్లాలో అక్కడక్కడ ఎయిర్పోర్టును, తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ ప్రాంతంలోను అన్ని చోట్ల కూడా ఇలాంటి మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్ ఉండాలని భావిస్తున్నాం. రాజమండ్రి మొత్తం అన్ని మండలాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ మాక్ డ్రిల్లు, దీని తాలూకా సెక్యూరిటీ ఆడిట్ గత 10 రోజుల నుంచి డీజీపీ గారి ఆదేశాలపై చేస్తూ ఉన్నారు. అలాగే మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్పై నిన్నటి నుంచి మేము ఈ ప్రాక్టీసు అన్ని మండలాల్లో ఎంఆర్ఓలు, అలాగే అన్ని సబ్ డివిజన్లో ఆర్డీఓలు, డిఎస్పీలతోటి, మా ఎస్ఐలతోటి, సిఏలతోటి అనుసరించి తప్పనిసరిగా ప్రజలకు హెచ్చరికలు కానీ సమయస్ఫూర్తిగా ఏమేమి చేయాలి అనేది నడుచుకోవాల్సిన విషయాలని చెప్తున్నారు. నేను కలెక్టర్ గారు, సీఎం గారు మాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరిచిన విషయాలు ముఖ్యమైనవి. ఒకటి, ఈ రోడ్డు మీద ఈ అలారం వచ్చిన వెంటనే ఎవరూ కూడా పరిగెట్టకూడదు, నడవకూడదు. సింపుల్గా క్రాలింగ్ చేయాలి. అంటే ఇలాగా రోడ్డు పైన పడుకున్నట్టుగా ఉండి ఈ చెస్ట్ గ్రౌండ్కి టచ్ చేయకుండా, హార్ట్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్కని భరత్రామ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నానని అన్నారు. దీనిలో భాగంగా స్థానిక రంభ ఉర్వశి థియేటర్, సాయిబాబా ఆలయం వద్ద చలివేంద్రం ప్రారంభించారు. ఈ చలివేంద్రాన్ని మార్గని భరత్రామ్ చేతుల మీదుగా ప్రారంభించి వాహన చోదకులకు, బాటసార్లకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, వేసవి ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయని, ఈ నేపథ్యంలో మార్గని భరత్ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాలు ప్రారంభిస్తున్నామని అన్నారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. రాజమహేంద్రవరంలో ప్రధాన కూడల్లో, మెయిన్ సెంటర్స్లో ప్రతి చోట కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మార్నింగ్ 10 నుంచి 12 దాకా మజ్జిగ, చల్లటి మజ్జిగ మినరల్ వాటర్తో చేయించి ప్రతి సెంటర్లో కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము. గడిచిన 3-4 రోజుల నుంచి కూడా చూస్తే నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, ఈ రోజునేమో మనకి సోవాలమ్మ సెంటర్, రంభావరసి థియేటర్కి ఎదురుగుండా, వెజిటబుల్ మార్కెట్, అదేవిధంగా గోకవరం బస్ స్టాండ్ దగ్గర, మరి చూస్తే ఆజాద్ చౌక్ దగ్గర, ఇట్లాగ అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టాము. రేపు రైల్వే స్టేషన్ దగ్గర, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, మోరంపూడి సెంటర్, క్వారీ ఏరియాల్లో కూడా ఈ మజ్జిగ కేంద్రాలు పెట్టి ఉదయం 10 నుంచి 12 దాకా మజ్జిగ పెట్టి దాని తర్వాత నుంచి వాటర్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మార్గాని భరత్ ఫౌండేషన్ పేరు మీదన ఈ కార్యక్రమం కూడా చేపట్టడం కూడా జరుగుతుంది. ఈ వేసవకాలంలో ఈ టెంపరేచర్ ఉన్న టైంలో ఏదైనా మన భరతరామ్ గారు మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా అన్ని సెంటర్స్ లో నిన్న గవర్నమెంట్ హాస్పిటల్, అదేవిధంగా గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉండి, అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అన్ని చోట్ల కూడా ఈ సేద తీరేందుకు వేసవకాలంలో వెళ్ళి పాదచారులు అందరికీ కూడా ఏదైతే వెళ్తున్నారో ఆటోలో అందరు వాహనదారులకు, పాదచారులకు అందరికీ కూడా ఈ మజ్జిగ కార్యక్రమం పెట్టారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదులు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి కార్పొరేషన్ సెక్రటరీ గున్నం శ్యామ్ సుందర్ ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు సత్కరించి అభినందనలు తెలిపారు. స్థానిక సాయి కృష్ణ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో గున్నం శ్యామ్ సుందర్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఒక
నెంబర్ 1 నిలుస్తూ అత్యధికంగా 1017 చేసిన సందర్భంగా కార్మిక జనసేన నాయకులు విజయ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ సిటీ నియోజకవర్గం నుంచి ప్రథమ స్థానంలో నిలిచిన 10,017 సభ్యత్వాలు చేసిన గున్నం శ్యామ్ సుందర్ని అభినందించారు. తమ్ముడికి ఇచ్చిన గౌరవం 1017 అన్నది నెంబరు అన్నది కాదు. ఎందుకంటే గత క్రియాశీలక సభ్యత్వాలు మన రాజమండ్రి సిటీలో ప్రారంభించినప్పుడు 500 రూపాయలు పెట్టినప్పుడు స్టార్టింగ్ మనం రాజమండ్రి సిటీ నుంచి ఒక 1000 వరకే మాత్రమే చేయగలిగాం. అది చాలా గొప్పగా ఆ రోజు అనుకున్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా 500 రూపాయల సభ్యత్వం లేదు. అంత గొప్పగా భావించాం ఆ రోజు. సభ్యత్వాల మొదటి నుంచి నా వెనుకుండి నడిపిస్తున్న మా అన్నయ్య అనుసరణ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా నేను ఇన్ని సభ్యత్వాలు ఇన్ని సంవత్సరాలు చేయడానికి నా ఒక్కడితే కాదు, నా టీం సభ్యులు రాము కానీ, శ్రీకాంత్ కానీ, శ్రీను కానీ, హరీష్ కానీ, మా తమ్ముడు చిన్న కానీ, మా అన్నయ్య ఉమ్మ కానీ చాలామంది ఇలా నాకు వెనకుండా పనిచేసి చెప్పు నా టీం తరఫున వీళ్ళందరూ బయట నుంచి వర్క్ చేస్తున్నారు. అదే కానీ నా కుటుంబపరంగా నేను నైట్ పడుకుని చేస్తున్నప్పుడు నా భార్య జ్యోతిశ్రీ కూడా తన ఇంట్లో నేను లేనప్పుడు తను కూడా మెంబర్షిప్ చేసేది. నా పిల్లలతో సహా అందరూ కూడా చేయడం వల్ల ప్రతి ఇయర్ కూడా నెంబర్ 1 రాగలిగాను. ఇదంతా కుటుంబంతో పాటు నా ఫ్యామిలీ అందరూ కలిసి రావడం వల్ల ఈ ప్రతిసారి నెంబర్ 1 రాగలిగాను. ఇదే విధంగా ఈరోజు నాకు ఈ చిరు సత్కారాన్ని అందించిన విజయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఇచ్చిన ఈ నెంబర్ని ఎప్పుడు గుర్తుంచుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఆయన కాకేగానే నా గురించి ఇంత ప్రేమాలతో వచ్చిన నా సిస్టర్స్కి అందరికీ, వీర మహిళకి, జన సైనికులకి, జనసేన నాయకులకి అందరికీ కృతజ్ఞతలు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా లాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బారాజు సూచనల మేరకు సంబంధిత అన్ని విభాగాల అధికారులు సిబ్బందితో కలిసి ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్స్, బస్టాండ్ల వద్ద మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైరన్లు మోగినప్పుడు తక్షణమే ఏం చేయాలి, ఏ విధంగా స్వీయ రక్షణ పొందాలి, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి, రక్షణ దళాలు రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలపై స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫైర్, హెల్త్ సిబ్బంది వెంటనే చేపట్టి చర్యలు మాక్ డ్రిల్ ద్వారా చూపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండామని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుష్మిత తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొవ్వూరులో మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు పలు అంశాలపై వివరించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా రక్షించుకోవాలి, ఎలా భద్రత పొందాలి అన్న వివరించడానికి ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్టు తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి ఉపద్రవం తలెత్తినా ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి సంసిద్ధం కావాలని సూచించారు. నమస్కారం అండి. ఈరోజు మన కొవ్వూరులో మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధూర్లో భాగంగా సివిల్ డిఫెన్స్ అనేది ఒకవేళ ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా స్ట్రైక్ జరిగితే ఒకవేళ ఎలా సన్నద్ధత సాధించాలి అనేది సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఒకటి మాక్ డ్రిల్ చేయడం జరిగింది. మాక్ డ్రిల్లో భాగంగా రకరకాల డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్, ఎస్పెషల్లీ ఫైర్ అండ్ మెడికల్ అండ్ పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ మున్సిపల్
అండ్ ఇతరత్ర డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఏ విధంగా సన్నద్ధతను ఏర్పాటు చేసుకుంటున్నాయి, ఒక సివిలియన్ తను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు, ఎలా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చుకోగలుగుతారు, అండ్ అట్ ద సేమ్ టైం కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా కాల్స్ వస్తే ఏ విధంగా రిసీవ్ చేసుకుని వాళ్ళని ఎవరికి డైరెక్ట్ చేయాలి అనే డైరెక్షన్స్ కూడా మనము కొవ్వూరు డివిజనల్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈరోజు చక్కగా మన ఫైర్ డిపార్ట్మెంట్ సభ్యులందరూ కూడా ఫైర్ అండ్ పోలీస్ కలిపి ఒక డ్రిల్ ఎక్సర్సైజ్ అయితే పొట్ట వైపు ఏదైనా ఇంజురీ తగిలితే, నడుము వైపు ఏదైనా ఇంజురీ తగిలితే, అండ్ అలా కాకుండా తలకి ఇంజురీ అయితే, అంతేకాకుండా ఎంటైర్ కొలాప్స్ అయిపోయి భూమి మీద ఉంటే ఎలా వాళ్ళని సివిలియన్స్ రక్షించగలుగుతారు అనే అంశాల మీద ఒక చిన్న మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా సైరన్ అలర్ట్కి ప్రజలు ఎలా రెస్పాన్స్ అవ్వాలి అనే ఒక చిన్న అంశాన్ని కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఇంతటితో ఆగకుండా మనము ఎంటైర్ డివిజన్లో ఏ మెడికల్ సన్నద్ధత ఉన్నది అనే ఒక అంశం మీద ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకి ఉన్న 26 డివిజన్లో ఉన్న 26 హాస్పిటల్స్, 48 డాక్టర్స్, 150 నర్సెస్, మనకి 52 ఇమీడియట్ రెస్పాన్స్ కిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 10 అంబులెన్స్లు ఉన్నాయి, 50కి పైగా వీల్ చైర్లు ఉన్నాయి. సో వీటన్నిటితో మనం సన్నద్ధతగా ఉన్నాము అని ప్రజలకి తెలియజేయడానికి, అలా అంతేకాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈరోజు మన ఈ మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ అన్ని డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.